एकदन्तमुपास्महे। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। दीपज्योतिर्परब्रह्मं दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते। या देवी सर्वभूतेषु क्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ప్రతిసారి ప్రతిదానికి మీకు రమ్మని చెప్పి చెప్పము. మేము ఈ థియేటర్ మీటింగ్ అయితే మీ అధ్యక్షురాలు ఒకరు ఈ సంవత్సరం మొత్తంలో మనం ఏమేమైతే కార్యక్రమాలు చేశామో ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, స్టడీ సెంటర్ నిర్వహిస్తున్నారు, ఈ విషయమే అందరికీ తెలిసింది. వచ్చిన లాభాల నుంచి అప్పులు పోను మిగతా ఖర్చులు పోను ఎంత లాభం వచ్చిందో తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం తీసుకోవాలండి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే హాల్ మొత్తం నిండలేదు, ఒక్కొక్క సమయంలో నుంచి ఒక్కొక్కరు కావట్లేదు. అంటే మేమేం చెప్తున్నామంటే మీ ఆర్పీస్కి మీ చిన్న సంఘం మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఫోటోని, చిన్న సంఘాల మీటింగ్లు సరిగా అవ్వట్లేదు, దయచేసి మీరు మీ సమైక్యలో ఉన్న సభ్యులందరినీ ఖచ్చితంగా మీ సమైక్య మీటింగ్కి పిలిపించేటట్టు చూసుకోవాల్సి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వాళ్ళు మనకి మీ సంఘ సభ్యులు ఎవరైనా కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మీ సమైక్య నుంచి లోన్ ఇవ్వమని చెప్పి చెప్తున్నాం. ఇది ప్రతి టీఎల్ఎఫ్ మీటింగ్లో కూడా దగ్గర అమ్మ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చినటువంటి సరితా మేడంని టాపిక్ అంతా కూడా ఇందిరమ్మ ఇంట్లోనే నడుస్తుంది. సో ఇందిరమ్మ ఇంట్లో మీ సభ్యులు ఎవరైనా ప్రతి ఒక్క ఆర్పీలకు కానివ్వండి, ఓబీలకు కానివ్వండి, ఎస్ఎల్ఎఫ్ టీఎల్ఎఫ్ నుంచి వచ్చిన ఎస్ఎస్జీ మెంబర్స్ కానివ్వండి, అధ్యక్షురాలు కార్యదర్శులు అందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ మహాజన సభ ఏదైతే కార్యక్రమం నిర్వహించుకుంటామో దీంట్లో అందరూ మీరు దూరం ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ పెద్ద టౌను ఎక్కడెక్కడ నుంచి మీ సమయాన్ని కేటాయించిన కార్యక్రమాలు వచ్చినందుకు మీ అందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారత్ టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు శకుంతల మేడం గారికి, ఉపాధ్యక్షురాలు పవిత్ర గారికి, కార్యదర్శి సువర్ణ, సహాయ కార్యదర్శి లావణ్య, ట్రెజరర్ గోలమణి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మహాజన సభ నిర్వహిస్తున్న సందర్భంగా అభినందనలు. అట్లాగే ఇందులో ఈ సమైక్యలో మనకు భారత్ టీఎల్ఎఫ్లో 60 ఎస్ఎల్ఎఫ్స్ ఉన్నాయి. వీళ్ళందరి ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా తరఫున, అలాగే మన మెప్మా తరఫున, మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు. సో ఈ ఎస్ఎల్ఎఫ్ ఏదైతే మనకు భారత్ టీఎల్ఎఫ్ ఉందో ఈ టీఎల్ఎఫ్లో మనకు చాలా సేవలు అందించడం జరుగుతుంది మెప్మా ద్వారా. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కొంచెం తెలకపోవచ్చు, కానీ అందరూ చాలామంది సీనియర్స్ ఉన్నారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మనం ఉన్నారు కదా సంఘాలలో. ఈ మహాజన సభ ఉద్దేశం మీకు మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి ఆడిట్ నివేదిక ఉంటుంది, ఆడిట్ ఒకసారి వినిపిస్తారు. మన టీఎల్ఎఫ్కి వచ్చిన మొత్తం ఆదాయం ఎంత, లాభం ఎంత, ఒకవేళ నష్టం వస్తే అదే రూపంలో వస్తుంది. మీరు అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి ఆడిట్ నివేదిక. అట్లాగే దీంట్లో ఏమైనా మీకు సూచనలు సలహాలు ఉంటే కూడా ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇది మనది, సంఘం మనది, టీఎల్ఎఫ్ మనది, ఎస్ఎల్ఎఫ్ మనది. ఇవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి. మీకు తెలుసు కదా, ఎస్ఎస్జీ మెంబర్లు ఎస్ఎఫ్లు ఉంటారు, ఎస్ఎల్ఎఫ్ ప్రతినిధులు టీఎల్ఎఫ్ ఉంటారు. ఒకదానికొకరు ఇంటర్నల్ అప్పులు కూడా ఇచ్చుకుంటాం మనం. పొదుపు నిధులు కానివ్వండి, వాళ్ళు మీరు చేసుకున్న ఆరోగ్య పొదుపులు కానీ ప్రభుత్వం ఇచ్చిన రివాల్వింగ్ ఫండ్ కానివ్వండి, రకరకాల లోన్ల కింద మనం తీసుకుంటున్నాయన్నీ కూడా టీఎల్ఎఫ్ ఎస్ఎల్ఎఫ్ ద్వారానే మనకు అందుతాయి. ఇవే మనకు మూల స్తంభాలు మెప్మాకి. కాబట్టి వార్షిక సభ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
మీరు ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఇందులో ప్రతి ఒక్కరు మెంబరే. ఇది భారతీయ నిజామాబాద్లో ఉన్న 3 TLFలో ఇది ఒకటి. ఇందులో మీరు మెంబర్ అంటే ఇందులో ఉన్న ప్రతి రూపాయి కూడా మీకు హక్కు ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది, మనకి ఎక్కడ లాభం వస్తుంది, ఎక్కడ నష్టం వస్తుంది, ఒకవేళ లాభం వస్తే కరెక్ట్గా వస్తుందా, తక్కువ వస్తుందా, ఇవన్నీ కొంచెం పునశ్చర్య చేసుకొని మీరు వెళ్ళేటప్పుడు మీ సలహాలు సూచనలు ఇస్తే మామూలు పీరియడ్ బుక్లో రాసుకుంటారు. ఫ్యూచర్ ప్లానింగ్ అంటే రాబోయే కాలంలో మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చా, ఇవి వీటన్నిటిని దృష్టి పెట్టడానికి ఈ కార్యక్రమం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మెప్మా ఏర్పాటైన తర్వాత పట్టణ స్థాయిలో ఏదైతే మున్సిపల్లో ఉందో దాంట్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అనొచ్చు అర్బన్ కాకుండా రూరల్లో కూడా ఉన్నాయి కదా అంటే గ్రామాలలో కూడా మహిళా సంఘాలు ఉన్నాయి లేవా, డాక్రా సంఘాలు అంటారు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ విస్తృత స్థాయిలో ఉన్నాయి. మీకు చాలా కార్యక్రమాలు అక్కడ లేని ఇక్కడ కనిపిస్తాయి. మీరు అందరూ సీనియర్స్ కాబట్టి మీకు తెలుసు. ఓన్లీ అక్కడ గ్రామాలలో లోన్లు ఇవ్వడం తీసుకోవడం మట్టుకే ఉంటే ఇక్కడ రకరకాల పనులు మనకు ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఎందుకంటే మహిళా సంక్షేమ సంస్థలకు ఇచ్చిన ఏ పనైనా మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. మనకి ఏ పని ఇచ్చినా, అటు ప్యాడింగ్ సెంటర్ వడ్లు కొనుగోలు ఇచ్చినా, ధాన్య కొనుగోలు కేంద్రాలు ఇచ్చినా, స్కూల్ డ్రెస్సులు ప్రభుత్వం నడిపే స్కూల్లో విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు కుట్టించే పని ఇచ్చినా, అట్లాగే మున్సిపల్లో కానీ ఎక్కడైనా పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, అట్లాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కానివ్వండి, కావలసిన అన్ని వసతులు మనం సమకూరుస్తున్నాం మన మెప్మా సంఘాల ద్వారా. దీంట్లో 2 ఉంటాయి. ఒకటి మన సమర్థత బాగుంది కాబట్టి మనకు అందిస్తున్నారు. రీసెంట్లీ అమృత్ భారత్ స్కీమ్ వచ్చింది, దాన్ని కూడా మన మహిళా సంఘాల ప్రతినిధికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం బాగా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనకు బాగా ఇస్తుంది ప్రభుత్వం వాళ్ళు. అయితే ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి సేవ చేయడం, ఒకటి దానికి తగ్గ ప్రతిఫలం. అంటే ఎవరో ఒకరు ఏదో సంఘం నుంచి పనిచేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే కొందరు డ్రెస్సులు కుట్టచ్చు, కుట్టు మిషన్లు పెట్టుకొని, కొందరు ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు, లేదా ఇంకొందరు మనం స్వయం సంఘాల ద్వారా చేతి వృత్తుల వారికి కూడా హెల్ప్ చేస్తున్నాం. మీకు తెలుసు కదా, వీధి విక్రయదారులకు హెల్ప్ చేస్తున్నాము. అట్లాగే డిజబుల్ పర్సన్స్ ఉన్నా కానీ మనం లోన్లు ఇప్పిస్తున్నాము. వాళ్ళకు చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి మినిమం 5,000, 10,000 నుంచి పడితే 1,00,000, 2 లక్షలు, 10 లక్షల దాకా కూడా తీసుకుంటున్నాం కదమ్మా. ఈ సంవత్సరం వాటికి ఇంకా గవర్నమెంట్ హెల్ప్ చేసింది. అప్ టు 20 లక్షల వరకు కూడా లోన్లు ఇవ్వడానికి, తీసుకోవడానికి మన గవర్నమెంట్ అవకాశం కల్పించింది. వీటన్నిటికి కూడా ప్రతి ఒక్క స్కీమ్లో కూడా రూల్స్ ఉంటాయి, అయ్యి ఉంది. అట్లాగే ఈ రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలు అంటే మన నగరం బాగుపడాలి, మన పట్టణం బాగుపడాలి, మనం ఉండే గల్లీ కానీ వీధులు కానివ్వండి, అంటే రేషన్ కార్డులకు కానివ్వండి, ఇతర బిల్లులు కానివ్వండి, పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఏదన్నా ముందు మహిళా సంఘాలకు చెప్పాలని ప్రభుత్వం వారి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అట్లాగే మీకు ఇన్ఫార్మ్ కూడా చేస్తున్నాం. ఇన్ఫార్మ్ చేయడమే కాదు, మీ సహాయం కూడా తీసుకుంటున్నాం. ఎవరు అర్హులు, ఒక స్కీమ్ వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్లో, దాంట్లో అర్హులు ఎవరు కారు అనేది ఈ నిర్ణాయకత అనేది మన మీద పెట్టింది గవర్నమెంట్. కాబట్టి ప్రతి ఒక్క స్కీమ్లో కూడా మనం నిల్వలు చేస్తున్నారు. కాబట్టి మన సంఘాలలో కూడా ఎక్కువ మంది పేదలే ఉంటారు, పేదలు మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు ఏవైనా ముందు మనకే అట్టడుగు స్థాయిలో ఉండే వాళ్ళకి మనం చేయాలని మెప్మా ప్రోత్సహిస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటేనే తప్ప మనం మెప్మా సంఘాలలో ఉన్నప్పుడు మనకు తృప్తి ఉండదు. ఒకటి సేవా దృక్పథం ఒకటి ఉంటుంది, రెండవది మనం కొంచెం ఆదాయ వనరులు పెంచుకోవడానికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది. కాబట్టి SLFలో, TLFలో కానివ్వండి, చిన్న సంఘాల్లో కానివ్వండి, మీరు యాక్టివ్ పార్టిసిపేషన్, మహిళల భాగస్వామ్యం అనేది ప్రముఖంగా ఉంది. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలనేది ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్. అట్లాగే మిగతా విషయాలన్నీ మన మెప్మా సభ్యులు చెప్తారు. మనకున్న అంశాలన్నీ మీకు క్లియర్గా డిస్కషన్లు వస్తాయి. మనం ఏం పనులు చేస్తున్నాం, దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు ఇప్పుడు రిపోర్ట్లో ఈ సమావేశం ఇంకా ఉన్నంతసేపు జరుగుతుంటుంది, ఆ నివేదికలు ఇప్పిస్తున్నారు. దాంతోపాటు కొన్ని ముఖ్యమైన సంబంధించి చిన్న రిక్వెస్ట్ అనుకోండి. మీరు మన సంఘాలకు మేము మున్సిపల్ నుంచి అర్థిస్తున్నాం అనుకోండి, ఒక 2-3 కార్యక్రమాలలో మీరు ఖచ్చితంగా మాకు సహాయపడాలమ్మా. మీకు తెలుసు, నిజామాబాద్ నగర జనాభా ప్రతి ఏటా పెరుగుతుంది. ఏమంటే డిస్టర్బెన్స్ వెనకాల అందరు పిలవాలని చెప్తున్నాను. ఈ నగరం మనది, అంటే మన ఇల్లు మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన నగరాన్ని, మన వాడని కూడా, మన గల్లీని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. దీంట్లో మెయిన్ రోల్ ఎవరిది ఉంటుంది? ఇల్లుని మంచి ఉంచుకోవాలంటే ఎవరి?
ఇల్లాలదే బాధ్యత. అట్లాగే గల్లీని కూడా బాగుంచుకోవాలంటే మహిళలదే బాధ్యత. ఇలా నో డౌట్. మగవాళ్ళు కావాలంటే అక్కడక్కడ పడిసిపోతారు ఇళ్ళలో కూడా చెత్త, కానీ శుభ్రంగా ఎవరు చేస్తారు? ఇల్లు చూసి ఇల్లాలు చెప్పలేదు, శాస్త్రం ఉంది కదా. అట్లాగే మన నగరం బాగుండాలంటే వచ్చిన ఆఫీసర్లు కానీ వేరే దేశాల నుంచి కానివ్వండి, వేరే రాష్ట్రాల నుంచి రకరకాల ఆఫీసర్లు కానివ్వండి, మంత్రులు కానీ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కానీ మన నగరం శుభ్రంగా ఉండాలంటే అదంతా మీ చేతుల్లో ఉంది. మీరు అనొచ్చి మేమేం చేస్తాం సార్, మున్సిపాలిటీ వాళ్ళే ఓట్లు తీస్తారు, మున్సిపాలిటీ వాళ్ళే లేబరే చెత్త ఊడుస్తారు. కానీ మీరు పొద్దున ఒకసారి ఇల్లు ఊసేసారనుకోండి, పొద్దున్న లేవగానే మీరు మళ్ళీ 10 గంటలకు 11 గంటలకు మీ బాబు పిల్లలు మళ్ళీ చెత్త వేసారు అనుకోండి, మీరు గంటకోసారి ఊసుకుంటానే అదే పనులు ఉంటారా? మరి పోపడరా కొంచెం? ఏమన్నా ఇప్పుడే వచ్చినా కళ్ళు కనబడతలేవా? చెత్త గుట్టలేవి అడబడతాడు వేస్తావా? ఇక్కడ పిల్లలు కొన్ని బాబుకోసారి మీరు భర్త వేసినా కోప్పడతారు. ఈ దాచుకునేది కావు, భర్తలు కూడా కోప్పట్టేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడే వచ్చినా ఇట్లా చేస్తామా అని. అట్లాగే అదే స్ఫూర్తితో గల్లీలలో పనిచేయాలమ్మా, అప్పుడే వస్తుంది. మేము ప్రజాపాలన కార్యక్రమంలో గల్లీలు అందరం తిరిగినాం, స్టేజ్ మీద తీసుకున్నాం, అందరం ఆఫీసులో తిరిగినాం, అందరూ మాకు డ్యూటీలు వేసేది. అంటే ప్రజల్లో రెస్పాన్స్ ఎట్లా ఉంది, మున్సిపాలిటీ లేబర్ పనిచేస్తున్నా లేదా, ఆటోలు వస్తున్నాయా లేవా, డ్రైవర్లు అమ్మ ప్లీజ్ ఒక 5 నిమిషాలు లేడుతుంది, లేకుంటే అదేమంటారు ఆ గుట్ట చెత్త గుట్ట నెట్టుంది అని మీకు ఐడియా ఉంటుంది. మన నగరంలో ఎంత చెత్త వస్తుందో తెలుసా డైలీ? ఎవరికైనా ఐడియా ఉందమ్మా? చాలా పాత వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆర్టీలు కూడా కనబడుతుంది. కొంచెం ఐడియా అంటే మేము ప్రతి సమావేశంలో చెప్తాం, మీరు ఇట్లా వదిలేసినా మా డ్యూటీ మేము చేస్తాం. 20 లారీల చెత్త ఎంతదమ్మా? 20 మెట్రిక్ టన్నులు అంటారు. అంటే వరుసగా లారీ పెడితే 20 లారీల చెత్త ప్రతిరోజు మనం డంప్యార్డ్కి పంపిస్తున్నాం. డంప్యార్డ్ అంటే తెలుసు కదా, నాగారంలో ఉంది. ఈ చెత్త ప్రతి వాళ్ళ తీసుకెళ్ళిన చెత్త అంతా అక్కడ వేస్తాం. అది స్టార్టింగ్లో 5-6 ఏళ్ళ కింద మనకు 3-4 ఎకరాలు జాగించేది. మున్సిపాలిటీలో ఈ విలీనమైన కదా, మనకు 9 గ్రామాలు కలిపారు. ఇప్పుడు తెలుసు కదా, మహిళా సంఘాలు కూడా పెరిగినాయి. కాలూరు, ఖానాపూరు ఇవన్నీ కలిపేశారు కదా మన దాంట్లో. అన్నీ కలిపిన తర్వాత 9 గ్రామాలు కలిపిన తర్వాత మనకు పట్టణ జనాభా 4 లక్షలు దాటిందమ్మా. ఈ 4 లక్షలకు సంబంధించి మీరు ఇళ్ళల్లో వేసిన చెత్త కానివ్వండి, రోడ్డు మీద వేసిన చెత్త కానివ్వండి, ఆ ప్రధాన వీధుల్లో అన్నీ కలిపి ఒక 20 లారీల చెత్త మాకు జమ అవుతుందమ్మా. 20 లారీల చెత్త దేనికి మీకు తెలుసో తెలియదు, 1500 మంది లేబర్ పనిచేస్తున్నారు మన మున్సిపాల్లో. అన్ని వార్డులలో కలిపి నేను చెప్పేది. ఇప్పుడు మనం మాట్లాడుకునే విలీన గ్రామాలు కానివ్వండి, డీజన్లు లెక్కేసుకుంటే మనకు 60 డీజన్లు ఉన్నాయి మొత్తం. గ్రామ పంచాయతీ 1 నంబర్ నుంచి 60 నంబర్ దాకా అన్ని వార్డులలో కలిపి 1500 మంది శానిటేషన్ లేబర్ ప్రతిరోజు పనిచేస్తున్నారు. మీకు తెలియదు, ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క వార్డులో ఒక 10-15 మంది వర్కర్లు పనిచేస్తున్నారమ్మా. మీకు బోర్ వస్తుంది, నాకు చెప్పక తప్పదు. ఎందుకంటే మాకు కూడా అవకాశం దొరుకుతుంది అందరికీ చెప్పాలంటే. అన్ని గల్లీలో ఉన్నది కాబట్టి మాకు మంచి అవకాశం. ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నెక్స్ట్ మంత్ నుంచి తీసుకుంటున్నారు గవర్నమెంట్. ప్రతి సంవత్సరము మీకు తెలుసు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని డిసెంబర్, జనవరిలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఒక రాష్ట్రం కాదమ్మా, భారతదేశం మొత్తం నిర్వహిస్తారు. నిర్వహించి ఏం చేస్తుంది గవర్నమెంట్? మిమ్మల్ని అడుగుతుంది, ప్రజలంటే మీరే. ఎవరు ప్రొద్దునే ఎవరు వస్తారు, ఈ సీక్రెట్ జరుగుతుంది సర్వే, మీకు అడుగుతారు. వచ్చే నీరు పట్టుకొని వస్తారు. వాడు ఎవరు వస్తారో మాకు కూడా తెలియదు. ఏదో ఒక గల్లీ పోతారు, ఎవరికొకరికి అడుగుతారు, అమ్మ మున్సిపాలిటీ లేబర్ వాహనం వస్తుంది మీ దగ్గరికి, ఆటో వాళ్ళు వచ్చి డ్రైవర్ చెత్త తీసుకుంటున్నా మీ ఇంటికి వచ్చి, మీ గల్లీలో మీ ఇంటి ముందు ఉన్న వాళ్ళు రోజు క్లీన్ చేస్తున్నారా? మీకున్న ఓపెన్ పార్కులు, కొన్ని ఏరియాలలో పార్కులు ఉన్నాయి కదా, మున్సిపల్ పార్కులు, అవి శుభ్రంగా ఉంచుతున్నారా? పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి అక్కడక్కడ, అవి బాగున్నాయా? ఈ అన్నిటి మీద నాకు క్వశ్చన్ మీరు అడుగుతారు. మీరేదో మా మీద కోపంతో మా లేబర్ రాకపోయేసరికి 2వ రోజు మున్సిపాలిటీ వాళ్ళు పని చేస్తలేరా సార్ ఏది అని చెప్పారు. చెప్తే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది పరిణామం చెప్పండి. ఇప్పుడు ఒక సిస్టమ్ మార్చింది, మీకు అట్లా అయితే అర్థం కాదు. ఇంకో పద్ధతి వెళ్తా, ఒక తల్లికి 4 పిల్లలు, ఇది మగ ఉండొచ్చు, 2 ఆడ ఉండొచ్చు, సార్ టోటల్ 4 పిల్లలు అనేవి. ఈ 4 ఒక్కొక్క క్లాస్ డిఫరెన్స్ అమ్మ. అంటే ఒకళ్ళు 8 ఉండొచ్చు, ఒకళ్ళు 7, ఒకటి 6, ఒకళ్ళు 5 వరుసగా 60 చదువుతుంటారు. సరే, ఈ తల్లిది కానీ తండ్రి కానీ చాలా నిరుపేద కుటుంబం పాపం. వాళ్ళు చిన్న పనులు చేసుకుంటారు, వాళ్ళ స్తోమత లేదు చదివియాలి. కానీ కష్టపడి ఏదో అప్పులో సొప్పులో వేసి చదివిస్తారు, పిల్లల జీవితాలు బాగుపడాలని. ప్రతి తల్లిదండ్రులు అదే కోరుకుంటారు కదా, మన పిల్లలన్నా ఉన్నత స్థానాలకు మనకంటే మంచిగా ఉండాలి.
కాబట్టి ఏదో కష్టపడి అప్పులు సొప్పులు చేసి చదివిస్తారు. అట్లా 10వ తరగతి దాకా గుర్తుకొస్తారు వాళ్ళు 10, 11. ఇక ఆ 10 తర్వాత అంటే జనరల్గా 7, 8 తరగతి దాకా టీచర్లు కొడతారు, వీళ్ళు తల్లిదండ్రులు కూడా కొడతారు. ఏమైనా మార్కులు తక్కువ వస్తున్నాయి, 3rd క్లాస్లో పోయినా 4th క్లాస్ కొడతా ఉంటారు. కానీ 10th దాటిరంటే కొట్టగలుగుతామా? కొడితే ఇంటి రాదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ 4 ఎవడు ఫస్ట్ క్లాస్ రాసాడో వీరికి బంద్ చేస్తారు. వీటి మీద పెట్టుబడి పైసలు ఎందుకు వేస్ట్? ఫస్ట్ క్లాస్ పాస్ అయినా మంచిగా చదివిస్తారు. వాడు ఇంకా డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, అవసరమైతే ఇంకా ఇల్లు పొలము బంగారము తాకట్టు పెట్టారో చదివిస్తారు. అంతేనే కదా. ఈ ప్లేస్లో నేను నా దగ్గర తీసుకుంటా. పోనీ 2nd క్లాస్ ఉన్నాడు, వానికి ఇంకా కొంచెం సరే ఈ క్లాసులో లేకుంటే నెక్స్ట్ క్లాస్ ఇంప్రూవ్ అవుతాడు, వానే చదివిస్తారు. ఫెయిల్ మీద పెడతారు అప్పులు సప్పులు చేసి. పోటీ మార్కులతో ఒక దాంట్లో పాస్ అవుతుంది. 6 సబ్జెక్టులలో సైన్స్లో వస్తాయి, సోషల్లో పోతాయి, ఇంగ్లీష్లో వస్తాయి, మ్యాథ్స్లో పోతాయి. అసలుకి మీ మనసు ఒప్పుకుంటుందా? ఎంత నీ కొడుకైనా, ఎంత నీ బిడ్డ అయినా. వీరికి ముందే మనమే చాలా జీవితాలు ఉన్నాం, వీరికి ఇంకా పైసలు పెట్టడం వేసి బాగుపడాడు, వీడికి అప్పచెప్దాము, ఏదో కూలో నాలో ఏదో నర్సింగ్ పని చేసుకొని బతుకుతారు, వాడు బతుకుతారు అని మీ దృష్టాంతం ఎట్టు పెట్టేస్తారు? బాగా చదువుకున్న వాళ్ళనే పెడతారు. ఎందుకు మరి? వాళ్ళు మీ పిల్లలే, వీరు మీ పిల్లలే. మరి ఇద్దరు మీ రక్తం పుచ్చుకుంటాలే కదా, మీ ఇంటి పిల్లలే కదా. ఎందుకు మరి ఇట్లా పార్షియాలిటీ తల్లిదండ్రులు? అంటే మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా వేస్ట్ చేయొద్దు అనేది మీ ఉద్దేశం. అక్కడ మీ ప్లేస్లో నేను నా దగ్గర తీసుకుంటా, తప్పు నిర్ణయం కాదు అది, 100% కరెక్ట్ నిర్ణయం. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది. మనం ఏదైతే నగరాలకు అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇస్తున్నామో ప్రతి ఏటా, దాంట్లో కూడా గ్రేడ్స్ పెట్టుకుంది. ఎక్కడెక్కడ మంచి పనులు జరుగుతున్నాయి, ఏ మున్సిపాలిటీ బాగా పనిచేస్తుంది, ఏ మున్సిపాలిటీ 2nd క్లాస్లో ఉంది, ఏ మున్సిపాలిటీ 3rd క్లాస్లో ఉంది, ఏ మున్సిపాలిటీ కింది కట్టడుగులు ఉంది. ఇది ర్యాంకులు నిర్ణయించేదాకా ఒక పరీక్ష లాగా మీ ఇంటికి వచ్చారు తర్వాత ఎవరు వస్తారో తెలియదు, సీక్రెట్గా చేస్తారు. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఉంటుంది జనరల్గా. మీరు కనుక మా మీద కోపమంతా ఎక్కారనుకోండి, ఎట్లాగో మీ వివిధ కార్యక్రమాలకి చెప్తారు అవన్నీ, ఈ సబ్జెక్ట్ చెప్పాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మున్సిపాలిటీకి మనం పుట్టిన ఊరు, మనం పుట్టిన ప్రాంతానికి కొంచెం ఏదైనా మేలు చేయాలంటే ఈ రూపంలో వేయండి. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, మీకు చెప్పాలంటే ఇంకా 2 గంటలు కూడా పడుతుంది. మీకు అన్నీ తెలిసినాయి, మళ్ళీ మీకు విసిగించదలుచుకోలేదు. కానీ కొన్ని ఆశల్లో పెట్టండి. మీ భర్త కూరగాయలు ఉన్నప్పుడు సంచి ఇవ్వండి, ప్లాస్టిక్ వాడటం తగ్గిపోతుంది. ప్లాస్టిక్ మీద చాలా సందర్భాలలో మీటింగ్లలో మా సీఓలు కూడా ఎక్కువ గంటలు దాంతో ఏం హాని ఉంది, పర్యావరణానికి ఎంత డేంజర్ అది. బోర్లలో నీళ్ళు పడిపోతున్నాయి. మున్సిపాలిటీలో మనకి 60-70 ఫీట్లకే నీళ్ళు పడుతున్నాయి. ఇవాళ 500-1000 గజాలు వేసిన నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ ఎట్టిపోతున్నాయి. వానాలు అధికంగానే పడుతున్నాయి. మరి నేను తక్కువ పడుతున్నాయి వానాలు. ఇంకొడు గుంతలు కట్టుకోమని చెప్పాం. అట్లాగే చిన్న ఇళ్ళలో ఎక్కడ ప్లేస్ ఉంటే కొన్ని పూల చెట్లు పెట్టండి, వాతావరణం బాగుంటుంది. మొక్కలు పెట్టండి, ఫ్రీగా ఇస్తున్నాం. మొన్న ఎన్ని ఇస్తున్నామా మనం ఈ సంవత్సరం? 3 లక్షల మొక్కలు ఇచ్చినాం ఫ్రీగానే. చిన్న మొక్క మీరు పోయేటప్పుడు అడగండి, ఇంత ప్యాకెట్లలో అమ్ముతారు, 100 రూపాయలకు తగ్గియాలి. మన మహిళా సంఘాలలో కోసం మేము మున్సిపాలిటీలో కష్టపడి బడ్జెట్ లేకుండా ఆయన అప్పులు సొప్పులు చేసి ప్రతి ఇంటికి 4-5 మొక్కలు వచ్చేదాన్ని ప్లాన్ చేసి పంపిస్తున్నాం ప్రతి సంవత్సరం. వస్తున్నాయి లేవమ్మా? నిజంగా ఇవ్వండి. గల్లీలలో వస్తున్నాయి కదా మనకు మొక్కలు, ఫ్రీగానే ఇస్తారు కదా. ఎవరైనా పైసలు అడిగారా మీకు? మీరు పోగొట్టుకోండి అడిగారు. చిన్న మొక్క ఎంత ఇస్తారు? మినిమం 100 రూపాయలు 50 రూపాయలు ఏం తీయాలి. మీకు ఇంటికి 5-6 మొక్కలు ఇచ్చినా మీరు కనీసం ఒక చిన్న పూల కుండలన్నా పెట్టుకుంటలేదు. ఇది మా కోసం కాదు, మా అక్కడ మంచి వాతావరణం ఉంటే ఫస్ట్ మీ కుటుంబంగా మంచిగా ఆవిరిస్తుంది, తర్వాత మన గల్లీ బాగుంటుంది. అటువంటివన్నీ చిన్న ఎన్నిటి మీద శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా పర్యావేక్షణ మనం కాపాడుకోకుంటే రాబోయే తరాలకు ఇంకా 2-3 తరాలు చాలా కఠినమైపోతుంది. నిజామాబాద్ కూడా ఆడ అరబ్ కంట్రీలాగా ఎడాలాగా అయిపోతుంది. కాబట్టి వీటి మీద చాలా దృష్టి పెట్టే తప్ప కాదండి. ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన మన భారతీయ కార్యవర్గానికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికి కూడా నా తరఫున మన నగరపాలక సంస్థ నిజామాబాద్ మున్సిపల్ తరఫున ప్రత్యేకంగా అభివందనాలు. థ్యాంక్ యూ.
నాకు సంబంధించి భారత్ టీఎల్ఎఫ్తో పాటు నిజామాబాద్లోని 30 సమాఖ్యలు నేను తెలియదు. ఎస్ఎల్ఎఫ్ మీటింగ్లో 5 కనిపించారు, లోన్స్ పెట్టేటప్పుడు కూడా 5 కనిపించారు. ఎప్పుడు అధ్యక్షురాలు ఉంటారు, ఆర్పీస్ ఉంటారు. మీరేమైనా డౌట్స్ మీరు అడుగుతారా, నేనే చెప్పాలా? ఫ్రీగా మాట్లాడుకుందాం, ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడండి. సువిధ లోన్స్ ఎన్ని రకాల లోన్స్ ఉన్నాయి? 4 రకాల లోన్స్ ఉన్నాయి కదా. సువిధ చెప్పండి, మీరే చెప్పండి. పోయిన జనరల్ బాడీలో చెప్పారు మేడం, ఈ జనరల్ బాడీ వరకు ఏం గుర్తుంటుంది? సువిధ లోన్స్, ప్రగతి లోన్స్, ఇంకా అక్షయ అండ్ సౌభాగ్య. సువిధ లోన్స్ అంటే మనం 50,000 వరకు ఇచ్చే జనరల్ లోన్స్. మాట్లాడాలి, ఆర్పీస్ మాట్లాడాలి. 50,000 వరకు ఇచ్చే జనరల్ లోన్స్, ఏ బిజినెస్ లేకపోయినా పిల్లల చదువులకు ఆరోగ్యం కొరకు 50,000 మనము ఇవ్వడానికి ఉంది. వాటిని సువిధ జనరల్ లోన్స్ అంటారు. దీని రీపేమెంట్ వచ్చేసి 2400 24 మంత్స్, 2400 24 నెలలు. గంట గుర్తిగా ఒకే రకంగా ఉంటుంది. అంటే ఎక్కువ తక్కువ ఏం రాదు, అవునా? చాలా మందికి డౌట్స్ ఇంకా శ్రీనిధి తీసుకొని సంవత్సరాలు అవుతున్నా కానీ మనం సమాఖ్యలో తీసుకుంటే వడ్డీ తగ్గుతుంది, శ్రీనిధికి వడ్డీ తగ్గదు మేడం. ప్రతి నెల ఒకే రకంగా రీపేమెంట్ చేస్తున్నాం. డౌటా? ఎందుకు? ఒక నెలలో మనము 2400 కట్టినాం అనుకోండి, అందులో 1500 అసలు, 900 వడ్డీ ఒక నెల. నెక్స్ట్ ఇంకో నెల కట్టినాం అనుకోండి, ఇంకో నెల కూడా ఎంత కడతాము? 2400. అందులో 1400 అసలు, 1600 అసలు పోతుంది, 800 వడ్డీ. నేను ఓవరాల్గా చెప్తున్నాను. అంటే మనకు అసలు ఎక్కువ కట్ అవుతుంది, వడ్డీ తక్కువ కట్ అవుతుంది. అర్థమైందా? అందుకే ప్రతి నెలలో మనకు రీపేమెంట్ ఈక్వల్గా వస్తుంది. ఓకే. సువిధ లోన్స్ 50,000, 24 నెలలు కట్టాలి, 2400. నెక్స్ట్ 50,000 ₹1 నుండి ₹1,00,000 వరకు ఇచ్చే లోన్స్ ప్రగతి లోన్స్ అంటారు. ఏం లోన్స్? ప్రగతి లోన్స్. ఇవి ఏదైనా బిజినెస్, కిరాణా కానీ, టైలరింగ్ కానీ, ఏదైనా ఎనీ బిజినెస్, హోటల్, జిరాక్స్ సెంటర్, ప్రతిదీ కూడా మనకు ప్రగతి లోన్ కింద వస్తుంది. ఇది పోయిన సంవత్సరం మనకి ఎన్ని నెలలు ఉంటాయి? 60 నెలలు, 5 సంవత్సరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు 4 ఇయర్స్, 4 సంవత్సరాలు, 48 నెలలు. ఇవి ప్రగతిలో. నెక్స్ట్ సువిధ ప్రగతి 75,000, అక్షయ 1,25,000 వరకు. అక్షయ లోన్ ఎప్పటి వరకు? 1,00,000. అదే సౌభాగ్య లోను 3 లక్షల వరకు లోన్ ఉంది. ఒక సభ్యురాలికి ఇచ్చే లిమిట్ ఎంత? 3 లక్షలు. ఈ సౌభాగ్య లోను వాళ్ళకి పెద్ద షాప్ ఉండి వాళ్ళు ఆ లోన్కి సంబంధించిన కొటేషను, రెంటల్ అగ్రిమెంటు, ట్రేడ్ లైసెన్స్, ఈ మెయిన్ మస్ట్. మిగతా డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటాయి. సమాఖ్య నుండి అధ్యక్షురాల సంతకాలు పెట్టి మనం తీసుకుంటాం. ఇప్పుడు మనకు 3 లక్షలు కావాలంటే ట్రేడ్ లైసెన్స్, కొటేషన్ అండ్ రెంటల్ అగ్రిమెంట్ మస్ట్ అమ్మ. ఓకేనా? అది బిజినెస్ అయి ఉండాలి, ఓన్ బిజినెస్. ఇవి ఎన్ని నెలలో? అక్షయ సౌభాగ్య లోన్స్ కూడా. సౌభాగ్య లోన్స్ 5 సంవత్సరాలు, 60 నెలలు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. కానీ మనం ₹1,00,000 దాటిన లోన్స్కి బిఎల్ఆర్ నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. అంటే బిఎల్ఆర్ డీపీ అయితే ఇప్పుడు ఈ సంవత్సరం 36 కోట్లు ఉంది, రికవరీ 90%. ఈ సంవత్సరం కూడా 2025-26 సంవత్సరానికి మనకు 15 కోట్ల టార్గెట్ క్రెడిట్ ప్లాన్ వచ్చింది. మనం ఇప్పటి వరకు 5.5 కోట్లు, 5,50,00,000 డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. భారత పట్టణ సమాఖ్యలో ఉన్న టోటల్ ఎస్ఎల్ఎఫ్ ఎన్ని? 60 కదా. 60లో శ్రీనిధి ఎన్నించుకుంది 30. 60లో శ్రీనిధి ఎన్నించుకుంది ఎంత పర్సెంటేజ్? మరి మిగతా 30 సమాఖ్యలకు శ్రీనిధి అవసరం లేదా? ఆ సమాఖ్య మెంబర్స్ డబ్బున్న వాళ్ళ? మరి మేడం వస్తలేదా? ఏంటి? ఒక్కసారి మీలో మీరే అంటే జస్ట్ నాకు లోన్స్ అడుగుతున్నారు మేడం, చేసుకుంటాము, మాకు కూడా అవసరమే అన్న వాళ్ళు కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి తర్వాత అయితే. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 60 సమాఖ్య ఆర్టీస్ అండ్ ఓపీస్ ఉన్నారని ఆ విషయం చెప్తున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ విజిట్ చేసేది అవుట్స్టాండింగ్
వాళ్ళు నాకు అందుబాటులో ఉంటారు, అందుకే వాళ్ళు నాకు ఒకసారి కాంటాక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సివిల్ పొదుపులు. ప్రతి సంవత్సరం మనము సివిల్ పొదుపులు కడతాం కదా. ఎన్ని కడతాము? 1200. ఆ 1200 ఇప్పుడు 2400 అయింది. 1200 ఎంత అయింది? 2400 అయింది. కొత్త గ్రూప్కి లోన్ కావాలంటే 2400 మనము పేమెంట్ చేసేది. ఇప్పుడు ఒక సంఘం కొత్త గ్రూప్ యాడ్ అయిందంటే ఆ గ్రూప్కి 4800 శ్రేణి పొదుపులు కట్టాలి. అప్పుడే ఆ గ్రూపు లోన్కి ఎలిజిబుల్. మనం ఏం చేస్తున్నాం, ఏ గ్రూప్కి లోన్ పెడితే ఆ గ్రూప్ పొదుపులు కట్టి లోన్ పెడుతున్నాం. ఒక సమైక్యలో ఉన్న సంఘాలన్నీ ఎన్ని పొదుపులు ఉన్నాయి ఒకేసారి తెలుసుకొని, ఎన్ని పొదుపులు ఎట్లా కూడా మనం సమైక్యలో వసూలు చేస్తున్నాం కదా, ఒకేసారి ట్రాన్స్ఫర్ పెడితే లోన్కి ఎలిజిబుల్ అయిపోతుంది. ఇది పొదుపుల ప్రాసెస్. అలా మనము 6 సంవత్సరాలు కట్టాలి. 7వ సంవత్సరానికి ఆ పొదుపులు మనకు మన జాబ్లోనే రీఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఆ పొదుపుల అమౌంట్ ఏది ఉందో ఫస్ట్ సంవత్సరం